ఈరోజు వాక్యము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటివి జ్ఞాపకం రానివి ఏముంటాయండి? ఈ లోకంలో మనం జీవించినంత కాలము గడిచిన దినాలు మరి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని నడిపించేవాడును, ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో మీరు చేర్చబడినప్పుడు మునుపటి సంగతులు మీకు మరలా గుర్తుకు రావు, అవి మరువబడతాయి. మేము ఆ రీతిగా ఉంచుతాను. ఎక్కడండి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. దేవుడు మరలా వచ్చి మనం తీసుకొని పోవు దినము, మనల్ని ఆ స్థలం నడిపించబో దినము. అయితే దేవుని సమయంలో ఏ రీతిగా ఉన్నట్టు ఆయన స్తుతించిన వారికి మనము ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నేను సృజించున్న దాన్ని గూర్చి ఆనందించుడి, స్థలముగాను సృజించుచున్నాను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఆయన నడిపించబో స్థలముల గురించి ఆయన మాట్లాడుతున్నాం. మరలా మనం గుర్తుకు రానిటువంటి ఆ స్థలం మనం వెళ్ళబోతూ ఉన్నాం, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి. కనుక ఆయన మాట్లాడుతూ దాని కొరకు మీరు హర్షించి ఆనందించిన వారికి మీరు ఉండాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట్లాడుతున్నాడు, యెరూషలేమును గురించి ఆనందించేదను, హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు ఇక వినపడవు. హల్లెలూయా. ఎక్కడండి? మరలా ఏడుపులు ఏంటి? విలాపములు, దుఃఖించడము, ప్రాలాపించడము ఇక ఎన్నడూ కూడా మనకి జ్ఞాపకములకు రాని ఆ ప్రాంతంలో మనం తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. మనం ఏం చేయాలండి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు మనం ఏం చేయాలండి? హర్షించేవారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడు ఆ స్థలాన్ని నన్ను తోడుకుని వెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీసుకువెళ్తాడని గ్యారంటీ లేదండి. ఎవరు ఆయన యందు సంతోషించి ఆయనకు వాగ్దానము ఏవైతే చేస్తున్నాడో ఆ వాగ్దాన ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. ఆయనకు నిబంధన అనుసరించే వారి మనం ఉండాలి. ఎవరైతే నీతిని అనుసరించి నడుస్తారో వారు మాత్రం క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో అడుగు పెడతారని వాగ్దానం ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఎవరైతే దాని సందర్భంలో చేరాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు మన హృదయం తెరిచి స్తుతించే వారికి మనము ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. అదే మాట చూడండి, యెషయా భక్తుడు 51వ అధ్యాయం 16వ వచనాన్ని మాట్లాడుతున్నాడు, నేను ఆకాశంలో స్థాపించినట్లును భూమికి పునాదులు వేయనట్లును నీవే అని నా మాటలు ఉంచి నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, జరగబోయేదాన్ని ముందుగా మనతో వివరిస్తూ ఉన్నాడు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాడు. జరగబోయేదాన్ని ఆయన మాట్లాడుతున్నాడు, అనేకుల మధ్య వివరిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను మనం విని నమ్మునట్లు ఆయన సన్నిధిలో ఉన్నాము. ప్రతిదాన్ని జరిగించేవాడు. ఆయన మాట ఏ మాట నిరార్థకం కాదండి. ప్రతి విషయము ఆయన జరిగించేవాడు. అన్ని సందర్భాలు మనతో ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానంలో జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మాట్లాడేవాడు, మన విలువైన వాడు, ఎడబాయిన వాడు. ఆ సృజింపబోతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో లయము కాకముందే ఆయన సన్నిధిలో మనం నిలిచినట్లు ఆయన సంతతి అంతటినీ కూడా ఆయన నిలిచి స్తుతించే వారికి మనం ఉండాలి. ఆయన వాక్య ఇదే. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరూ ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం నిలబడి ఉండాలి. ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి అని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా సన్నిధానంలో
లోకాన్ని ఎప్పుడు ఆలోచన చేయకూడదండి. మనం ఆయన సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా శుద్ధ హృదయం కలిగి ఉండాలి, ఆయన కొరకు ఆలోచన కలిగి ఉండాలి. చూడండి 2 పేతురు 3:13 ఆయన మాట్లాడుతున్నాడు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, నీతి నివసించును. హల్లెలూయా. ఎక్కడ ఉన్నది? నీతి నివసిస్తుంది. కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు మనం కనిపెట్టే వారికి మనం ఉండాలి. ఆయన మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనందరినీ కూడా ఆయన విడువడు. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రత ఆయన పిలిచి ఉన్నాడు. పిలిచిన వారు ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడండి. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు నడిపింపబడాలి. ప్రతి ఒక్కరము ఆయన స్తుతించే వారికి మనము ఉండాలి. ఆయన చెప్తున్నాడు, యెరూషలేము కొరకు ఆనందిస్తూ ఉన్నాను, నా జనుల గురించి హర్షిస్తూ ఉన్నాను. అక్కడ రోదనయు విలాపధ్వనియు దాని లేక వినపడవు. ఎన్నడూ కూడా మునుపడి మన స్మరణ కూడా గుర్తుకు రావండి. అలాంటి ప్రదేశాన్ని మిమ్మల్ని తోడుకొని వెళుతూ ఉన్నానని మాట్లాడుతున్నాడు. మనం ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను ఎదురు వచ్చినప్పుడు మీ అందరి కూడా శుభములు కలుగుతాయి. ఆయన మన కొరకు వస్తున్నాడు. ఆయన ఎదురు వస్తే మనకు నిత్య సంతోషమేనండి. దేవుడు మన కొరకు వస్తున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన మాట్లాడుతున్నాడు క్రొత్త నిబంధనలో చూడండి, మత్తయి సువార్త 28:9 మాట్లాడుతున్నాడు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. 28:9 ఆయన వద్ద వచ్చి మొక్కగా హల్లెలూయా చెప్తున్నాడు. ఆయన ఎదుర్కొని వస్తే ప్రతి ఒక్కరికి శుభమలేనండి. ఆయన ఎదుర్కొని వస్తున్నాడు మన యొద్దకు, మన శుభవచనం తెలియడానికి. మేము క్రొత్త ఆకాశం క్రొత్త భూములు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. మీరు దాని కొరకు ఎన్నడూ కూడా హర్షించేవారిగా మీరు ఉండాలి. దాని కొరకు మీరు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దాని కొరకు మీరు ఎదురు చూసిన వారిగా మీరు ఉండాలని మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎరుకోలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎరుకోలో జ్ఞాపకం చేసుకునే వారికి ఉండకూడదు. ఎరుకో భయంకరమైన ప్రాంతము. ఎరుకో పాపము సూచన. ఎరుకో ఈతముండ సూచన. చూడండి యెహోషువ గ్రంథం 5:13 మాట్లాడుతున్నాడు, మీరు ఎన్నడూ కూడా దాన్ని జ్ఞాపకము తెచ్చుకోకూడదని మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో మనం నిలిచి ఉండకూడదు, అది భయంకరమైన ప్రాంతము. 5:13 యెహోషువ ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు చేత పట్టుకుని ఉన్న నిలచి ఉండెను. వెళ్ళి మా పక్షం ఉన్నవాడవా అని అడుగగా సేనాధిపతిగా నేను వచ్చి చేసి ఏమని అడిగాను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, తన దాసుడు సెలవిచ్చినది ఏంటి, దేని కొరకు వచ్చావు అని అడుగుతూ ఉన్నాడండి. అక్కడ ఎవరండి? యెహోషువ. ఎవరు ఎదుట నిలబడ్డారని? ఎవరు నిలబడ్డారని? యెహోషువ ఎదుట కత్తి, దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలచి ఉండేను. అక్కడ మాట్లాడుతున్నాడు యెహోషువ. ఎక్కడున్నాడండి? ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు. ఆ ఎరుకో భయంకరమైన ప్రాంతము. ఎరుకో పాపంతో కూడిన ప్రాంతము. ఎరుకో ఈత చెట్లు కలిగిన ప్రాంతము. ఈత చెట్లు చాలా అందంగా ఉంటాయి, పళ్ళు చాలా రమ్యంగా ఉంటాయి, కానీ దాని దగ్గరికి వెళ్తే ఆ ముండ్లు గుచ్చుకుంటాయి. ఎరుకో ప్రాంతము చూడకూడని ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎరుకోలో ఉన్నప్పుడు అది దేవుడు మాట్లాడుతూ కన్నులెత్తి చూసినప్పుడు కత్తి చేత పట్టుకుని కనబడుతున్నాడు. అక్కడ అడుగుతున్నాడు, ఎందుకు వచ్చావు, ఎందుకు నా యుద్ధకు వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత చూడండి 15 ఈ స్థలము పరిశుద్ధమైనది చెప్పగా అలాగూ చేశాను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? నీవు నిలచిన ఈ స్థలము పరిశుద్ధమైనది.
నీ దగ్గర ఉన్నటువంటి ఏమి తొడుక్కొని వచ్చావు నువ్వు? ఏం చెప్పులండి? తొడుక్కొని చెప్పులు కాదండి. ఆయన మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో ఉన్న పాపము, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోకమనే కోరికలు, నీ హృదయంలో ఉన్న కల్మషము ఎక్కడ నిలిచి ఉన్నావు? నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము. అంతవరకు ఆ చెప్పులతో ఎక్కడెక్కడో తిరుగు, ఎక్కడో పెట్టలో, ఎక్కడెక్కడో ఏ స్థలం, ఏ రోజు, ఎక్కడ ఏ స్థితిలో నువ్వు నడిచి వెళ్ళావో, నువ్వు నిలుచున్న పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టినప్పుడు దాన్ని నువ్వు తీసివేసేయాలి. దాన్ని దూరంగా ఎక్కడండి నీలో ఉన్నటువంటి విడిచిపెట్టాలి. నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు? పరిశుద్ధ స్థలంలో. ఏ తొడుకుని వస్తున్నావు? ఏమి నీలో ఉంచుకున్నావు? అవి నీ యొద్ద తీసివేసేయాలి. అంతవరకు ఎక్కడెక్కడో తిరిగి ఏదో ఏదో ఆలోచన కలిగి లోకంలో కోరికలు, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నా కూడా అది ఎంత నిలిచినా అది వృధాయే. నీలో ఉండవలసింది ఆయన నీలో నిలిచి ఉంటే ప్రతి కార్యం జరుగుతుంది. దేవుడు నీకు అనేక కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు? నువ్వు తీసివేసేయి అని చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. మనము కూడా అలాగూ చేసేవారిగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎరుకో పాపంతో కూడిన స్థలము, రమ్యంగా కనబడుతుంది. ఎరుకో భయంకరమైన కూడిన స్థలము, ఎరుకో భయంతో కూడింది. ఎరుకో ప్రకారం ఆ గోడను చూస్తే భయం వేస్తుంది. అంతటి భయంకరమైన ప్రాంతము. ఆ ప్రాంతంలో నిలిచి ఉన్నాడు యెహోషువ. చెప్తున్నాడు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం. ఆయన మాట్లాడుతున్నాడు. కత్తి చేత పట్టుకున్నవాడు కనబడ్డాడండి. నీ దాసులు ఏమి సెలవిస్తున్నాడు? ఒక్కసారి సెలవు అన్నాడు. చెప్తున్నాడు, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు ఎలా నిలిచి ఉన్నావు? ఎలా మాట్లాడుతున్నావు? శపితమైన ప్రాంతము, శపితమైనది. అది నీ వద్ద ఉండకూడదు. అది నీ వద్ద నుండి తీసివేసేయాలి. దేవుని సందర్భం నిలబడి ఉన్నాం. దేవుడు ఎలా మాట్లాడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తాను. నీకు శుభమని దేవుడు ఎదుర్కొని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీకు ఎదురు వస్తే ప్రతి క్షణంలో శుభమేనండి. ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము. నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. లోకంలో నీ యొక్క బలహీన స్థితిని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడేవాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యం నిన్ను విడువనేవాడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఇరువురిని ఆయన పంపించాడండి. యెహోషువ, కాలేబును. ఆ ప్రాంతం వారు వెళ్ళారు. వెళ్ళి వారు చూసినప్పుడు వారు ఆ స్థలంలో ఉండడానికి ఒక స్త్రీ ఎదురు వచ్చి ఆ ఇరువురిని కూడా అక్కడ కాపాడి దాచిపెట్టింది. ఎవరైనా స్త్రీ? రాహేలు. ఆమె అక్కడ చేసిన కార్యమును బట్టి భయంకరమైన పాపంతో కూడిన స్థలము, ఆ దేశమంతటిని కూడా దేవుడు కాల్చివేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆమె చేసిన గొప్ప కార్యం. కానీ వీరు ఎదురున్నప్పుడు ఎదురు వచ్చిన స్త్రీ వేశ్య అయినను కూడా దేవుని కొరకు ఆమె నిలిచి ఉన్న సాహసం మనం చూస్తూ ఉన్నాం. ఆ సాహసాన్ని బట్టి ఆయన చెప్తున్నారు, మేము వచ్చాము. ఆ యొక్క కుటుంబం, ఆమె యొక్క తల్లిని, సోదరుని, కుటుంబం, వారి బంధువులు అందరిని కూడా బయటికి తీసి మొత్తం దేశంలో సమస్తం కాల్చివేశాడు. మరలా అక్కడ ఉన్నటువంటి ఏవైతే సాంప్రదాయం ఉన్నదో బంగారం, ఇత్తడి, ఇవన్నీ కూడా దేవుని మందిరంగా నడిపించబడ్డాయి. మనం చూస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. మన కొరకు ఆయన బాధ్యం ఆడుతూ ఉన్నాడు. మన కొరకు ఆయన నిరంతరం నిలిచి ఉన్నాడు. మనం ఏ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన నీకు ఎదురు వస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఎదురుగా ఉన్నాడు. నీ కొరకు వాద్యం ఆడేవాడు, నిన్ను గెలిపించేవాడు, నిత్యం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీలో సమస్తమైన ఆలోచన విడిచిపెట్టి నీ కొరకు యుద్ధము చేయవాడు ఆయనే. నువ్వేం చేయాలి? ఊరకనే నిలిచి ఉండు అని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 14 మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ కొరకు యుద్ధం చేయవాడు ఆయనే. చేయు మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. మన పక్షం యుద్ధం చేసేవాడు ఆయనే. మనం ఏం చేయలేదు, నిదానించి దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడే మనం నడిపించేవాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడు. ఆయన మన కొరకు ఎదురు వస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క హృదయ అంతరేంద్రియములు.
మనం ఏం చేయాలి? ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి మనము ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రతి పాపములకు బలులు అర్పిస్తే అది వృధాయే, అది అక్కడికి రాదండి. దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్కదాన్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన మాట వినేవారికి మనం ఉండాలి. నువ్వు అర్పించేది ఏది కూడా వృధాయేనండి. నేను పలానా దగ్గర వెళ్ళాను, ఎంతో ఖర్చు పెట్టాను, లేని వాడికి పెట్టాను, అన్నదానం చేశాను, ఇవన్నీ వేస్ట్. ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 1 సమూయేలు రాసిన పత్రికలో 5:15-22 సమూయేలు రాసిన మొదటి పత్రిక 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఆయన చెప్తాను, నువ్వు ఎన్ని అర్పించినను వృధాయే. నువ్వు ఆయన మాట గైకొనడం వల్ల యెహోవా సంతోషించును. మాట్లాడుతున్నాడు, తాను సెలవిచ్చిన మాట ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషిస్తున్నాడటండి. మనం ఆయన సంతోషపెడుతున్నామా, దుఃఖపరుస్తున్నామా? ఆయన ఆజ్ఞను గైకొని నడుచుకుంటున్నామా? ఆజ్ఞను తిరస్కరించి మనకు నచ్చినట్టుగా నడుచుకొని ఆయన దుఃఖపరిచే వారికి మనం ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన యందు సంతోషించే వారికి మనం ఉండాలి. మన బట్టి సంతోషించే రీతిగా ఉండాలి. నువ్వు ఏదో చేసేస్తే నీ యొక్క పాపం తొలగిపోతుంది. ఏదో ఇచ్చేసి నీ యొక్క పాపం సమస్తము ఏది పోదండి. ఆయన సంతోషపరచాలంటే నువ్వు ఆయన మాట వినేవాడుగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాము. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారటండి. ఎవరండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. వారు ఎవరైతే ఉంటారు, పక్షిరాజు ఎవరి వారు అలయక పరుగులెత్తుతారు. వారు అలయక వారు సొమ్మసిల్లక వారు నడిచేదారు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన కొరకు ఎదురు చూసే వారికి మనం ఉండాలి. దేవుని సంఘం ఆయన కొరకు తృష్ణ కొన్ని వారికి మనం ఉండాలి. ఎరుకో ఆకర్షణీయమైన ప్రాంతం, ఆకర్షిస్తుంది పాపము. ఆ పాపము నుండి పడకుండా దేవుని కొరకు ఎదురు చూసే వారికి నువ్వు ఉండాలి. నువ్వు దిగంబరిగా ఉన్నావు, ఆ పాపంలో పడిపోయి ఆ దిగంబరితో కొరకు ఆయన నీకు ఎదురు వస్తూ ఉన్నాడు. నీకు శుభము. ఆయన వస్త్రము చేతపరుచుకొని వస్తూ ఉన్నాడు. ఆ వస్త్రము ధరింప చేసుకొని ఆ నిత్యరాజుల కొత్త ఆకాశం కొత్త భూమిలో నువ్వు నివసించడానికి ఇష్టపడాలి. ఆయన నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు వస్త్రం చేతపుచ్చుకొని వస్తూ ఉన్నాడు. వదిలివేయి లోకము ఆలోచనలు, ఒక కోరికలు, లోక ఆలోచనలు, ఆకర్షణ, నీ యొక్క భయము, ఏరుకో ప్రాంతము, మహాప్రకారము గల గోడ, ఆ గోడను కూల్చివేసేవాడు ఆయనే. నీలో భయాన్ని విడిచిపెట్టు. దేవుని సన్నిధిలో ఆ భయం విడిచిపెట్టాలి. మరణ భయం విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో పాపంతో కూడిన జీతము మరణము. మరణ కన్నా భయం విడిచిపెట్టాలి. హిజ్కియా తన ఒక ఆలోచన భయంకర మరణం కొరకు చింత చెందుతున్నాడు. అయితే తను ప్రార్థించగా మరలా తనకు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం జరిగింది. తన నీతితో కూడిన జీవితం కొరకు దేవుడు మరలా ఆయుష్ను పొడిగించాడు. నువ్వు నీతిగా జీవిస్తే, దేవుడు మాట వినేవాడుగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలం పొందుకుంటున్నావా? అలయక సమస్యలక నువ్వు నడిచిపోయేవాడుగా ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా ఉండాలంటే స్తుతించేవారిగా ఉండాలి. ఆయన మాట వినేవారిగా ఉండాలి. మనం స్తుతిస్తేనట ఆ ఎరుకో కొరకు కూలిపోతుందటండి. స్తుతుల వల్లనండి. దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా ఉండాలంటే స్తుతించేవారిగా ఉండాలి. అందుకని చూస్తూ ఉంటాను, ఆరాధనలో ఎవరు మౌనంగా ఉన్నారు, ఎవరు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారా, ఎవరు హృదయపూర్వక ఆరాధిస్తూ స్తుతులు చెల్లిస్తున్నారు, ఎవరు మౌనంగా ఉన్నారా? ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాను. మనం ఏ రీతిగా ఉండాలి? ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదండి. స్తుతులు చెల్లించాలి. ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా
మీదను మాటుగాండ్రలు పెట్టారు కనుక వారు హతులైరి. హల్లెలూయా. దేనివల్లండి? వారి స్తుతులు, వారు పాడుటకు స్తుతించడానికి మొదలు పెట్టగా, వారు స్తుతించగా వారందరూ కూడా హతులయ్యారటండి. మనం స్తుతించే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే వారిగా మనం ఉండాలి. ఎన్నడూ ఆయన సన్నిధిని కోల్పోయే వారిగా మనం ఉండకూడదండి. నిత్యమైన సన్నిధిలో నిలబడేవారంటే గణపరిచే వారిగా ఉండాలి. మన నోరు మౌనంగా ఉండవద్దని. ప్రతి ఒక్క ఓ తలాంతాన్ని దేవుడు ఇస్తాడు. ఆ తలాంతం మనం కనిపెట్టుకొని నడుచుకొని వారికి మనం ఉండాలి. మొట్టమొదటి కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన ఎందుకు సృజించాడు, సృజించినప్పుడు ఆయన కొరకు ఏ రీతిని వాడబడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట వినేవాడిగా ఉంటే నువ్వు కనిపెట్టడం నేర్చుకుంటావు, ప్రార్థించడం నేర్చుకుంటావు, ఆయన ఎడ భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుంటావు. సమస్తం కూడా నేర్చుకుని ఆయన యందు ఆ క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో నడవడానికి ఇష్టపడతావు. లోకంలో కోరికలు ఏవి కూడా నీలో అంట నువ్వు దేవుని కొరకు నువ్వు పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇష్టపడతావు. దేవుడు మాట్లాడుతున్నాడు, వారందరూ హతులయ్యారని మాట్లాడుతున్నాడు. మనం ఎందుకంటే దేవుని కొరకు నిదానం చూసేవారిగా ఉండాలి. లోకంలో ఉన్న పెట్టను విడిచిపెట్టాలి. ఏవైతే దేవునికి ఇష్టమైన లేనిదో సభితమైన వస్తువుల కొరకు ఆశపడే వారికి మనం ఉండకూడదండి. ఆకాను సభితమైన వస్తువుల కొరకు ఆశపడ్డాడు, తన జీవితం మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాం? దేవునికి ఇష్టపడి ఆయనకు వాడబడడానికి ఇష్టపడుతున్నామా? లోకంలో ఉన్నటువంటి వాటిని ఇష్టపడుతున్నాము. ఆయన చెప్తారు ప్రతి మాట మనం వినేవారిగా ఉండాలి. ఆయన మాట ఏ మాట కూడా నిరార్థం కానేరదు. ప్రతి మాట కూడా నెరవేర్పు చెప్తుంది. క్రొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదు అని ఆమెతో చెప్పాను. ఏ మాట అయినా కూడా నిరార్థము కాలని చెప్పి ప్రతి మాట జరిగింది. దేవుడు ప్రతి మాటను నెరవేర్చేవాడు. మరి ఏంటంటే ఆయన మాట వినేవారికి మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించేవాడు. దేవుని సన్నిధిలో రాజు చెప్తున్నాడు, ఆయన ఏదో నిత్యమైన సంతోషం అన్నది, ఆయన ఏదో నేను హర్షిస్తున్నానని చెప్తున్నాడు. దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు నడిపించబడ్డ ఇశ్రాయేలు జనాంగం అంతటిని వారందరూ కూడా సంతోషంగా నడిపించారు. దేవుడు వాడుకున్నాడు దైవజనుడిని. దేవుని సన్నిధిలో మనల్ని కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనం ఆయన కూడా వాడబడాలి, మనం ఇష్టపడాలి. నిత్యం ఆయన సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. ఎరుకో భయంకర ప్రాంతం. దేవుని సన్నిధిలో మనం ఆయన కొరకు నిలబడితే దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సమస్తము ఆయన సన్నిధిలో సమకూరు జరుగుతున్నాయి. ఆయనే అందరూ నడిపించేవాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి వాడబడే వారికి మనం ఉండాలి. యెహోషువతో మాట్లాడుతున్నాడు, ఆయన పట్టణం ఉంది, పట్టణం కొరకు నడిస్తే ఖచ్చితంగా ప్రాంతవతకు నీదే, నువ్వు యుద్ధాన్ని మొదలుపెట్టు, దేవుడే నీకు జయమిస్తాడని మాట్లాడుతున్నాడు. అదే రీతిగా వెళ్ళాడు, ఆ ప్రాంతాన్ని జయం పొందుకు స్వాధీనపరుచుకుని వచ్చాడు. యెహోషువను దేవుడు వాడుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఏవైతే మాట చెప్పాడో ప్రతి మాట కూడా నెరవేర్పు జరిగింది. కనుక దేవుని సన్నిధిలో ఏ మాట కూడా నిరార్థకము కానేరదు. దేవుడు ఏ ఒక్కరు ఆయన విడిచిపెట్టడండి. కనుక ఆయన మాట్లాడుతున్నాడు, ఎరుకో పరాక్రమ సూర్యులందరూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నువ్వు సిద్ధపరచు అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. వారందరూ నడిపించు, వారందరూ దేవుడు పని కొరకు సిద్ధపరచు. చూడండి, ఎంత చదువు యెహోషువ గ్రంథంలోని 6:2 యెహోషువ గ్రంథం. అప్పుడు యెహోవా ఎట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును సూర్యులను అప్పగించుచున్నాను, యుద్ధ సన్నద్ధులై తిరగవలను, చేచు రావలను, పట్టుకొని నడవలను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? ఆ ఎరుకో ప్రాంతం ప్రాకారముల గోడ అది కూలిపోవాలని మీరు ఏం చేయాలంటే మొదటి రోజు ప్రాకారం చుట్టూ మీరు తిరగాలి. ఎవరి నుండి? యుద్ధ సన్నద్ధులై
ఆ పట్టణం ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అదే రీతి 6 మారులు ప్రతిరోజు మీరు లేచి తిరగండి. 7వ రోజు చెప్తున్నాడు, మీరు 7వ రోజు 7 సార్లు మీరు తిరగండి. అలాగూ చేయాలని మాట్లాడుతున్నాడు. అది దేవుని సన్నిధిలో వారు ఆ రీతిగా వారు చేస్తున్నారు. అయితే 9వ వచనం చూస్తే, యోధులు బోరలు ఊదుచుండగా నడిచిరి. 13వ వచనం చూడండి. ఏడు పట్టుకొని యోధులు వారికి ముందుగా నడిచిరి. నడిచారు. అట్లు రెండవ దినమున పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 7వ దినమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారమైన పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినములు మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, ఈ పట్టణం మీకు అప్పగింపబోచున్నాడు. ఈ పట్టణము దాని ఉన్నది యావత్తు శపింపబడును. కనుక ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. హల్లెలూయా. అక్కడ మాట్లాడుతున్నారు వేశ్య తన కుటుంబము, వారు ఆ కుటుంబం అంతయు కూడా బ్రతుకుతారు. ఎందుకంటే ఈ పట్టణము శపింపబడెను, ఈ పట్టణం అంతయు కూడా కాల్చబడుతుంది. అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడండి 23వ వచనంలో, వేగులు వారిని ఆ మనుషులు ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ 25వ వచనం, రాహేబు వేశ్య కనుక బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడి వాడబడడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని, మన కుటుంబం అంతని కూడా ఆయన రక్షిస్తాడండి. మనం ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాం, నేను దేవునికి వాడబడితే చాలు అని ఆలోచన ఉందా? నేనే కాదు నా కుటుంబం అంతే కూడా ఆయన సన్నిధిలో నిలవాలని ఆశ నీకుందా? ఆలోచన చేయండి. నువ్వు దేవునికి నువ్వు వాడబడితే నీ కుటుంబం అంతా కూడా దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కుటుంబం అంతా కూడా రక్షించేవాడు. నిత్యము ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన తోడే ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నడిపించేవాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను నడిపించేవాడు నేనే, నిరంతరం నీతో ఉన్నవాడు నేనే, నిత్యం నీకు సంతోషాన్ని అన్నీ కూడా అనుభవించాలి అంటే నువ్వు నన్ను వెంబడిస్తే సమస్తముకు నీకు సాధ్యపరిచేవాడును నేనైనా మాట్లాడుతున్నాను. నీ శరీర ప్రతి అవయవములైనా తెలుసు. నీకెందుకు నీ తలలో వెంట్రుకలన్నీ కూడా లెక్కించేవాడు, అది లెక్క పెట్టలేరు, లెక్కించేవాడు అని చెప్తాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులుగా మనల్ని ఎంచుకొని ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి లోకసభ 12:8 వచనంలో, మరియు నేను నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు ఒప్పుకోలేను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, దేవుని దూతల ఎదుట మనుష్య కుమారుడు ఒప్పుకుంటాడటండి. మనం ఏమి చేస్తున్నాం? అనేక మనుషుల ఎదుట ఆయన ఒప్పుకునే వారిగా ఉన్నామా? మన చేతులను బైబిల్ దాచుకొని చాటుగా సన్నిధికి వెళ్ళేవారిగా ఉన్నామా? అనేక మనుషులు ఎదుట నువ్వు బహిరంగ దేవుని స్తుతించి అనేకులు దేవుని సన్నిధిని నడిపించి దేవుని కొరకు వాడబడే వారిగా నువ్వు ఉన్నావా? దేవుని సువార్త పాఠం చేసేవారిగా నువ్వు ఉన్నావా? నిన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
దేవుడు నా కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పి నువ్వు సైలెంట్గా వచ్చి వెళ్ళేవాడిగా ఉన్నావా? ఏం చేయాలి? నువ్వు నీ గృహం ఎదుట, నీ కుటుంబం సభ్యులు ఎదుట, నీ గృహం ముందు, నీ పరిసర ప్రాంతం అందరికి కూడా తెలియపరిచేవాడిగా నువ్వు ఏం చేయాలి? ఘనపరచాలి. అనేకులు ఎదుట ఆయన స్తుతించేవాడిగా ఉండాలి, ఆయన ఒప్పుకునేవాడిగా ఉండాలి. ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో కుమారుడు కూడా దూతలు ఎదుట ఒప్పుకుంటాడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నువ్వు నీ కుటుంబం ముందు, నీ ఇంటి ముందు ప్రార్థన పెడితే ఎంతో కొంత ఖర్చు అవుతుందని చేస్తున్నావా? లేదు, నా దేవుడు నా సజీవం నిలబెట్టాడు, నేను ఇంకా ఎవరి కొన్ని బ్రతుకుతాను, దేవుడిని నడిపించాడు, నిత్యము నాకు ఆయుష్ ఇచ్చి మరలా బ్రతికించేవాడు, ఈజీగా మరలా ఏ రీతిగా మరలా ఆయుష్ ఇచ్చి బ్రతికించాడు, నన్ను కూడా నిలబెట్టి బ్రతికించగలడు అని నమ్మి నువ్వు గణపరచడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ ఒప్పుకోవాలి? మనుషులు ఎదురు నువ్వు ఒప్పుకునేవాడిగా నువ్వు ఉండాలి. మనుషులు ఎదురు దేవుని ఘనపరచబడేవాడిగా నువ్వు ఉండాలి. ఏం చేస్తున్నావు? దేవుడే అన్నీ ఇచ్చాడు, నీకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ మనుషులు ఎదుట ఆయన ఘనపరచడానికి నీ యొక్క ధనాన్ని దాచిపెడుతున్నావు. ఒక్కసారి ఆలోచించి ఏం చేస్తూ ఉన్నావు? అందరి ఎదురు ఖర్చు పెట్టి అనేకులు ఎదురు ఘనపరిచేవాడు నువ్వు ఉండాలి. చిన్ని ప్రార్థన, ఒక టీ పెట్టి అనేకులు పిలిచి పరిచయం చేసేవాడు కూడా అనేకులు దేవుణ్ణి నువ్వు ఆయన ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆ నిత్యరాజ్యంలో చెప్తాడు, దూతలు ఎదుట నిన్ను ఒప్పుకుంటానని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ఘనపరిచే వారిగా ఉన్నాం, ఆయన అనేకులు ఎదుట మనం ఒప్పుకునే వారిగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యము నిన్ను నడిపించేవాడు, నిరంతరం నేను విడువనవాడు, ఎడబాయినవాడు. వాక్యం సెలవిస్తుంది, నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను. చూడండి, అది ఏజ్కేలు గ్రంథం. ఒక్కసారి మళ్ళా తీయను, ఒక్కసారి యెహోషువ 6:24 బంగారం ఎత్తడి పాత్రలు మాత్రమే యెహోవా మందిరంలో దానాగారంలో ఉంచేరి. హల్లెలూయా. ఆ పట్టణం అంతా కాలిపోయింది, కానీ ఆ పట్టణంలో అది దేవుని యొక్క వస్తువులు అవన్నీ మరలా యెహోవా మందిర దానాగారంలో అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ కుటుంబము రక్షింపబడ్డది, దేవుని కొరకు వాడబడిన కుటుంబం. మనము ఆయన కొరకు నిలబడి అనేక మనుషులు ఎదుట ఆయన ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కనపరిచే వారిగా ఉండండి. దేవుని ఎన్నడూ విడువక నిత్యం నడుచుకునే వారిగా ఉండాలి. అయితే అని చెప్తున్నాడు, యెరికో ప్రాంతము ఆకర్షణీయమైనది, రమ్యమైనది. ఆ రమ్యంగా కనబడుతుందని ఏ రీతిగా అయితే ఆ పండును తిన్నాడో ఆదాము, మరలా భూమిపైకి వచ్చి మరలా సేద్యపరిచేవాడిగా వచ్చాడు. సంతోషాన్ని అనుభవించవలసిన వాడు రమ్యమైన దాని కొరకు పరుగులెడుతూ ఉన్నాడు. ఆ యెరికో ప్రాంతం రమ్యమైనది, ఈత చెట్టు, ఆ పండు రమ్యముగా ఉంటాయి, దాని దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. పాపంతో కూడిన జీవితము. మీరు కూడా యెహోషువ కాలం వెళ్ళి వారి దేశంలో మొట్టమొదటి ఎదురైంది కూడా రాహేబే. అయితే వారిని దాచి ఉంచడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని సంగ మనం ఏ రీతిగా ఉన్నాం? పాపంతో కూడిన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నామా? దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆయన మాట విని గైకొని వారిగా ఉన్నామా? ఆయన మాట ఏ మాట కూడా నిరార్థకము కానేరదు వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన మాట వినేవారిగా ఉండి ఆయన ఆజ్ఞను గైకొన్నట్లయితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆ క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశంలో ఎన్నడూ కూడా విలాపం అని ఉండదు, రోదన ధ్వని ఉండదు, ఏడుపు ఉండవు, మునుపటి జ్ఞాపకముకే రావు. అలాంటి ప్రాంతములకు ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఆయన స్తుతిస్తున్నావా? ఆయన కనపరుస్తున్నావా? స్తుతుల మూలన ఆయన దుర్గమును స్థాపించేవాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు. ఆ స్తుతుల మూలన భయమును తీసివేసేవాడు. యెరికో ప్రాంతంలో ఆ గోడను కూల్చివేసినవాడు, అనేకులు హతులైన రీతిగా వచ్చినవాడు, దేవుని సందులో మనల్ని నడిపించేవాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఆయన చెప్తున్నాడు, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము. నీ చెప్పులు తీసివేసి
నీవు నివసించిన స్థలం పరిశుద్ధమైనది. నీలో ఉన్న పాపము, లోక కోరికలు, లోక ఆలోచనలు, లోక తలపు సమస్తం తీసివేసి అవి బయట విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ హృదయం తెరిచి కుమ్మరించేవాడుగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నిత్య సంతోషం, నిత్య ఆనందం ఆయన సన్నిధిలో కలవు ఆయన సన్నిధిలో ఉన్నాయి. అవన్నీ నువ్వు అనుభవించాలి.